ముందుగా కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకుందాం. తర్వాత గోంగూరని కడుక్కుని పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని కడుక్కున్న గోంగూరని మూకుట్లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. గోంగూరతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. గోంగూర మాడకుండా చూసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న కందిపప్పుని శుభ్రంగా కడుక్కుని తగినంత వాటర్ పోసి కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలి. వచ్చాయి 3-4 విజిల్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూసుకుందాము. పప్పు బాగా ఉడికిపోయింది. ఒకసారి ఎనుపుకుందాం. పప్పుని ఎనుపుకొని అందులోని తగినంత పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉడికిన గోంగూరని స్టవ్ మీద పెట్టుకుని ఈ పప్పు అందులో వేసి కలుపుకోవాలి. పులుపుకి సరిపడా వేసుకోవాలి, లేదంటే పప్పు ఎక్కువైతే పులుపు సరిపోదు. చూసుకుని వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కలిపి ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఎండుమిరపకాయలు ముందుగా వేయించి పక్కకు తీసుకుందాము. తీసుకుని పోపులోకి మెంతులు, మూకుట్లో నూనె వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి మాడకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఇంగువ, కరివేపాకు వేసి పోపు చిట్లేక బాగా కలుపుకొని పప్పులో వేసేసుకుందాము. మరుగుతున్న పప్పులో వేసేసుకుని ఆ వేయించుకున్న ఎండుమిరపకాయలు చేత్తో గిల్లుకొని పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు మా ఆయన తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. గోంగూర పప్పు అదిరిపోయింది. ఉప్పు, పులుపు, కారం, సూపర్, చాలా బాగుంది.